మీరు 'గాడ్ ఫాదర్' మూవీ చూసారా? అంటే హాలీవుడ్ క్లాసిక్ 'గాడ్ ఫాదర్' మూవీ గాదు. మలయాళం నుంచి తెలుగులో రీమేక్ చేయబడ్డ 'లూసిఫర్' రీమేక్ 'గాడ్ ఫాదర్'. యాక్చువల్లీ 'లూసిఫర్' చూసిన చాలా మందికి 'గాడ్ ఫాదర్' నచ్చలేదు. ఇన్‌ఫాక్ట్ 'గాడ్ ఫాదర్' కూడా కొంచెం డిసప్పాయింటింగ్ ఫీలింగే ఇచ్చింది నాకు పర్సనల్లీ. రీమేక్ అనే పీఓవీలో చూడకపోయినా సరే. బట్ ఒక విషయంలో మాత్రం ఈవెన్ ఒరిజినల్ వెర్షన్ కంటే బెస్ట్ అనే ఫీల్ వచ్చింది. అదే విలన్‌గా చేసిన సత్యదేవ్ గారు. 'లూసిఫర్‌లోని ఈ రోల్‌ని వివేక్ ఓబెరాయ్ గారు ప్లే చేశారన్నమాట. అక్కడ ఆయన కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. కానీ ఎందుకో సత్యదేవ్ గారు ఆయన పెర్ఫార్మన్స్‌తో డామినేట్ చేసేసారనిపించింది. టు బీ హానెస్ట్ మాట్లాడుకుంటే ఈవెన్ చిరంజీవి గారిని కూడా డామినేట్ చేసేసారు సత్యదేవ్ గారు ఆయన పెర్ఫార్మన్స్‌తోని. అంత పీక్ ఉంటుంది. డ్యూ టు ది క్యారెక్టర్ రైటింగ్, పైగా మూవీ ముందుకెళ్ళే కొద్దీ ఆ క్యారెక్టర్ కూడా బాగా వీక్ అయిపోతూ ఉండడం వల్ల, అందులోనూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవ్వకపోవడం వల్ల సత్యదేవ్ గారికి రావాల్సిన అప్రిషియేషన్ సరిగ్గా రాలేదనే డౌట్ అయితే ఉంది. బట్ కీపింగ్ ది రిజల్ట్ అండ్ క్యారెక్టర్ రైటింగ్ అసైడ్, సత్యదేవ్ గారు మాత్రం ప్రాణం పెట్టారు ఆ పాత్రకి. అయినా వీడేంటి కాంటెంట్ దేని గురించి అని చెప్పకుండా ఇంత వాగుతున్నాడు అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇప్పటిదాకా మాట్లాడిందే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మెయిన్ టాపిక్. అంటే క్యారెక్టర్ రైటింగ్ వీక్‌గా ఉండడం వల్ల, సినిమా డిసప్పాయింట్ చేయడం వల్ల, అమేజింగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసి కూడా అండర్ రేటెడ్‌గా మిగిలిపోయిన నెగెటివ్ రోల్స్ చేసిన యాక్టర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. స్టార్టింగ్ సత్యదేవ్ గారితో స్టార్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ లిస్ట్‌లోకి వెళ్ళే ముందు మనం మన ఇంట్రో ఏసేసుకుందామా? వాయిసోలేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇంకా లిస్ట్లో మన నెక్స్ట్ యాక్టర్ ఎవరు అంటే తిరువీర్ ఫ్రమ్ టక్ జగదీష్. తిరువీర్ గారి గురించి మనలో చాలా మందికి ఆఫ్టర్ కోవిడ్ వచ్చినటువంటి మసూదా, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ మూవీస్ వల్ల తెలుసు. కానీ ఎంతకంటే ముందు అంటే కోవిడ్ టైంలోని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయిన టక్ జగదీష్ మూవీలోని ఆయన విలన్గా కనిపించారు. ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్కి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ సైకో హస్బెండ్ ఉన్నారు కదా, ఆ క్యారెక్టర్ చేసింది తిరువీర్ గారే అన్నమాట. ట్రూలీ ఆ సైకో హస్బెండ్ రోల్లోనే ఆయన పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. మూవీ అంత ఎక్కువగా ఎక్కకపోయినా సరే ఆయన క్యారెక్టర్ వరకు చూస్తే మాత్రం పెచ్చ కోపం వస్తుంది అనుకోండి. మేబీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఆయనే ఈ రోల్ చేశారని. అందులోనూ ఏంటంటే ఆయన క్యారెక్టర్ రైటింగ్ కూడా ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. బట్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం బెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ నాని ఫ్రమ్ వి ద మూవీ. యాక్చువల్లీ ఇందులో నాని గారు విలన్ రోల్ అని చెప్పలేం. యాక్చువల్లీ అసలు విలనే కాదు, కానీ ఆ షేడ్స్ ఉన్నట్టుగా చూపించారు. మూవీలో భయంకరమైన ఫ్లాస్ ఉన్నాయి, మెయిన్ నాని గారి క్యారెక్టర్ విషయంలోనే. విలన్ రోల్ అన్నట్టుగా ప్రిపేర్ చేసి లాస్ట్లోని రివెంజ్ కోసం ఇదంతా చేస్తున్నాడని కవరప్ చేయడం బేవత్సంగా డిసప్పాయింట్ చేసింది. కానీ ఇదంతా పక్కన పెడితే నాని గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ ఉంటుంది. ముఖ్యంగా సైకో కిల్లర్ లాగా ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన మాటలు, ఆ లుక్స్ ప్రతిదీ టాప్ ఉంటాయి అనుకోండి. ట్రైన్ అలాగే బస్సు సీన్స్ ఉంటాయి అన్నమాట, కామెడీ సీన్స్ లాగా ప్రిపేర్ చేశారు. అక్కడ ఒక సైకో కిల్లర్ని చూస్తున్నట్టుగా చూస్తామన్నమాట. నాని గారి పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. అయితే నిజంగా ఒక ప్రాపర్ విలన్ రోల్ పడితే మాత్రం నాని గారు కుమ్మేస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాని గారు అంత పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఆయన మూవీలో ఒక విలన్ రోల్ చేసిన ఒక యాక్టరు ఆయన పర్ఫార్మెన్స్ని కూడా డామినేట్ చేసేశారు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరో గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యలో చిన్న మాట మాట్లాడాలి. అదేంటంటే మీరు వీడియోలు చూస్తున్నారు, చాలామంది వీడియోలు చూస్తున్నారు, కానీ చూసే వాళ్ళు ఎవ్వరూ వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు, పైగా లైక్ కూడా చేయట్లేదు. వీడియో మొత్తం చూసి మీరు లైక్, సబ్స్క్రైబ్ లాంటివి చేస్తేనే కదా మాకు కూడా కొత్త వీడియోలు చేయడానికి కాస్త మోటివేషన్ ఉంటుంది. అందులోనూ ఏంటంటే మనం 600K సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరగా కూడా ఉన్నాం అన్నమాట. మరి ఇది కాస్త మైండ్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసేయండి మామ. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్ విజిట్ చేయండి. ఆ కాంటెంట్ బాగుంది, మీకు వర్తీ అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్లేదు. అలాగే ఈ వీడియోకి ఒక 1.5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అంటే మీరు ఇలా లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా మోటివేషన్ ఉంటుంది కొత్త వీడియోలు చేయడానికి. ఇంకా మంచి టాపిక్స్తో మీ ముందుకు కూడా వచ్చేస్తూ ఉంటాము. సరే, కానీ ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఏమైనా తెలిసిందా? అంటే గుర్తొచ్చిందా ఆయన ఎవరు? సరే, ఇంకెందుకు నేనే చెప్పేస్తాను. మన లిస్ట్లో నెక్స్ట్ యాక్టర్ వచ్చేసి కార్తికేయ ఫ్రమ్ నానీస్ గ్యాంగ్ లీడర్. ఫస్ట్ టైం నాని గారిని డామినేట్ చేసే ఒక యాక్టర్ని ఆయన మూవీలో చూడడం. బేసిక్గా పక్కన ఎంత పెద్ద స్టార్ సీనియర్ యాక్టర్ ఉన్నా సరే వాళ్ళని డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ ఇవ్వడం నాని గారి స్టైలు. కానీ ఇక్కడ ఆయననే దాటేసే అంత పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నమాట కార్తికేయ గారు. నిజం చెప్పాలంటే లిస్ట్ మొత్తంలోని నాకు పర్సనల్లీ నచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే గ్యాంగ్ లీడర్ మూవీనే. అలాగే క్యారెక్టర్ రైటింగ్ కూడా ఈ లిస్ట్ మొత్తంలో ఈ క్యారెక్టర్ రైటింగ్ మాత్రమే కొంతవరకు బెటర్గా ఉంటుంది.
కానీ ప్రాబ్లం ఏంటంటే మొదటిలో ఉన్నటువంటి ఆ ప్రాపర్ క్యారెక్టర్ రైటింగ్ అనేది మూవీ ముందుకెళ్ళే కొద్దీ చాలా బాగా డ్రాప్ అయిపోద్ది అన్నమాట. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మరీ వీక్ అయిపోయింది. దీనివల్లే కార్తికేయ గారి రోలు వీక్ అయినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్లోని అంత పెద్ద బిల్డప్ ఇచ్చి చాలా సింపుల్గా క్లోజ్ చేసేయడం ఇంకా పెద్ద మైనస్ అయ్యింది. ఇది పక్కన పెడితే కార్తికేయ గారి పర్ఫార్మెన్స్ మాత్రం తోపు ఉంటుంది మామ. అయినా ఈ మధ్య ఈయనేంటి సరిగ్గా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైనా రోల్స్ చేస్తున్నారా అంటే లేవు, సినిమాలు వస్తున్నాయా అంటే లేవు, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేరు. ఇంకా నిజం చెప్పాలంటే కార్తికేయ గారిని సరిగ్గా వాడుకుంటే గోపీచంద్ గారి కెరియర్ బిగినింగ్ చూసాం కదా, అలాంటి కైండ్ ఆఫ్ యాక్టర్ని మనం చూస్తాం. మరేమో ఇప్పుడు మాత్రం కార్తికేయ గారు చాలా సైలెంట్గా ఉన్నారు, అసలు కనిపించట్లేదు, యాక్టివ్గా లేరు. ఏమైందో చూద్దాం మరి. ఇంకా లిస్ట్లోనే మన లాస్ట్ మూవీ వచ్చేసి కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోడిని చూసి ఏమో అనుకున్నాను కానీ పర్ఫార్మెన్స్ మాత్రం మ్యాడ్ లెవెల్లో ఉందండి. మనోడు చెప్పినట్టు టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. కానీ ఏం లాభం, రైటింగ్ బాగా వీక్గా ఉంది. సో సింపుల్గా క్యారెక్టర్ని క్లోజ్ చేసేశారు. మొదట్లో ఇచ్చిన బిల్డప్ తర్వాత అస్సలు కనిపించలేదు. పే ఆఫ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. రైటింగ్ వీక్గా ఉన్నప్పటికీ, మూవీ డిసప్పాయింట్ చేసినప్పటికీ వెంకటేష్ విపి గారి పర్ఫార్మెన్స్ మాత్రం కంప్లీట్లీ సాటిస్ఫై చేసింది. ఇదేం పర్ఫార్మెన్స్ అండి బాబు, ఆఖరికి తెలుగులో తానే డబ్బింగ్ చెప్పుకొని కుమ్మేశారు. వాడుకోండి అయ్యా, వాడుకోండి. మంచి క్యారెక్టర్స్ని రాసుకొని ఈ యాక్టర్స్ని వాడుకోండి. వీక్ రైటింగ్ ఉన్న రోల్స్కి కాస్ట్ చేసుకొని వీళ్ళలాంటి యాక్టర్స్లో ఉన్న గ్రేట్ పర్ఫార్మెన్స్ బయటికి తీసి ఆడియన్స్ని సాటిస్ఫై చేసిన సినిమా డిసప్పాయింట్ చేయడం వల్ల, క్యారెక్టర్ రైటింగ్ వీక్గా ఉండడం వల్ల వీళ్ళకి రావాల్సిన అప్రిషియేషన్ రాకుండా అండర్ రేటెడ్గా మిగిలిపోతున్నారు. అదే ఈ విషయంలో తగ్గకుండా పర్ఫెక్ట్గా ఉండుంటే తప్పకుండా గుర్తుండిపోయేవాళ్ళు జనానికి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అండర్ రేటెడ్గానే మిగిలిపోయారు ఈ రోల్స్ విషయంలోని. సో అదన్నమాట సంగతి. మరి ఈ లిస్టు మొత్తంలో సినిమా ఫ్లాప్ అయినా, రైటింగ్ వీక్గా ఉన్నా, మిమ్మల్ని బాగా సాటిస్ఫై చేసిన యాక్టర్ ఎవరు ఏంటి అనే విషయం గురించి కామెంట్స్లో చెప్పండి. అండ్ చెప్పాను కదా, ఇంతవరకు వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు. లైక్ చెయ్యండి. 1.5K లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, పూర్తి చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ కొత్త వాళ్ళు పర్లేదు, కొత్తగా వచ్చాం ఒక వీడియోతో ఏం డిసైడ్ చేస్తాం అనుకుంటే మా ఛానల్ విజిట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మేము ముందుకు వచ్చేస్తాను అన్నమాట. అంతవరకు సెలవు, టటా, బై బాయ్.